ఆపరేషన్ కాంబోడియా విజయవంతమవుతోంది. కంబోడియాలో మరో 60 మంది భారతీయులను ఇండియన్ ఎంబసీ అధికారులు కాపాడారు. దీంతో కాపాడిన భారతీయుల సంఖ్య 420కి చేరుకుంది. నిన్న 360 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. 420 మందిలో ఏపీ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కాంబోడియాకి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇప్పటివరకు సాధించిన పురోగతి ఏంటి? డీటెయిల్స్. పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కాంబోడియా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. నిన్న 360 మందిని ఇండియన్ ఎంబసీ అధికారులు సురక్షితంగా రక్షించారు. అయితే ఈ రోజు మొత్తం మరొక 60 మందిని కూడా సురక్షితంగా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం 420 మందికి చేరుకుంది. ఈ 420 మందిలో కూడా ఆంధ్రప్రదేశ్, అదే తమిళనాడు, అదేవిధంగా తమిళనాడుతో పాటు కర్ణాటకకు చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించారు. పూర్తిగా కూడా ఇంకా మరికొంతమందిని, ఎందుకంటే వరుసగా కాంబోడియాలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పూర్తిగా కాల్స్ వచ్చినట్లయితే వారు కాంటాక్ట్ చేసి వారిని సురక్షితంగా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అంటే కాంబోడియాలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు ఇండియన్ ఎంబసీ ప్రత్యేకంగా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో పూర్తిగా అక్కడ ఉన్న భారతీయులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా ఎంబసీకి కాల్ చేస్తున్నారు. భారీ ఎత్తున కూడా కాల్స్ వస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి, ఎందుకంటే ఆ కాంబోడియాలో ఇప్పటి వరకు మొత్తం 420 మందికి సురక్షితంగా చేసినప్పటికీ కూడా మొత్తం 5000 మంది వరకు కూడా భారతీయులు కాంబోడియాలో ఇరుక్కుపోయినట్టుగా చిక్కున్నట్లుగా గుర్తించడం జరిగింది. వారందరూ కూడా ఏ ప్రదేశాలు ఉన్న అంశంపై కూడా పూర్తిగా ఎంబసీ అధికారులు కాంబోడియా అధికారులతో కలిసి సంయుక్తంగా వర్క్ చేస్తున్నారు. మరోవైపు విశాఖపట్నం పోలీసులు కూడా పూర్తిగా ఎంతమంది ఏజెంట్ల ద్వారా భారత్ నుంచి కాంబోడియాకి వయా బ్యాంకాక్ ద్వారా వెళ్లారు అని కొనలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వారి ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఏ ప్రదేశాలకు వెళ్ళారు, ఎంతమంది ఏజెంట్లు ఎంతమందిని పంపించారు, ఆ లెక్కన చూసుకుంటే మొత్తం 5000 మంది వరకు కూడా కాంబోడియా చిక్కుకుపోయినట్లుగా గుర్తించడం జరిగింది. ఇంకా ఈ 420 మంది కాకుండా ఇంకా ఎంతమంది బయటకు వస్తారు, అదేవిధంగా ముందుగా కాంబోడియా నుంచి భారత్కి వారిని తీసుకొచ్చిన తర్వాత వారి స్వస్థలాలు తీసుకెళ్లే ముందు ఎటువంటి సమాచారం వారి దగ్గర తీసుకుంటారు, ఆ చైనీస్ గ్యాంగ్ వీరితో పనిచేస్తుంది, ఎన్ని రోజుల నుంచి వారు ఈ మొత్తం అంతా కూడా కాంబోడియా ఇరుక్కుపోయారనే అంశంపై కూడా ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తారు. అయితే మరొక వైపు ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఒక్కొక్కరు ఎంతమందిపై స్కామ్ చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు, ఈ కోట్ల రూపాయల నగదు ఏ విధంగా తరలించారు, అదేవిధంగా భారత్ వ్యాప్తంగా జరుగుతున్న ఈ స్కామ్కి సంబంధించి చైనీస్ గ్యాంగ్తో పాటు కాంబోడియాలో ఎవరైనా అధికారులు వీరికి సహకారం చేశారు. ఎందుకంటే ఎటువంటి అధికారులు సహకారం చేయకపోతే పూర్తిగా ఇప్పటి వరకు, ఎందుకంటే కాంబోడియాలో సుమారు 2 నుంచి 3 సంవత్సరాల వరకు కూడా సైబర్ టవర్స్ అని 2 టవర్స్ని ఏర్పాటు చేసి ఈ టవర్స్లో వారిని నిర్బంధించి అక్కడ బలవంతంగా వారితో పని చేయిస్తున్నారా. మరోవైపు దీనికి సంబంధించి ఎందుకంటే మొత్తం కాంబోడియాలో యువతులతో ప్రాస్టిట్యూషన్, అదేవిధంగా క్యాసినో కూడా నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ క్యాసినో ఎవరు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ఈ ప్రాస్టిట్యూషన్కి యువతుల్ని ప్రోత్సహించేది ఎవరు, ఈ చైనీస్ గ్యాంగ్తో పాటు కాంబోడియాలో ఎంతమంది అధికారులు వీరికి సహకారం చేస్తున్నారు అంశంపై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.